హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి అయితే ఆరు పాపని ఎత్తుకుని గార్డెన్లోకి వస్తుంది. ఇక అప్పుడే పిల్లలు రాతోడైతే బాగి దగ్గరికి వచ్చి, మిస్సమ్మ పాపని మేము ఆడిపిస్తాం, మాకివ్వి అని రాతోడైతే భుజాల మీద ఎత్తుకుని తిప్పుతూ ఉంటే పిల్లలు చెల్లి చెల్లి అంటూ ఆ పాప వెనకాలే వెళ్ళి నలుగురు పిల్లలు పాపతో ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే బాగి అయితే భయపడుతూ, దేవుడా నా పిల్లలు క్షేమంగా ఉండేలా చూడు అని నమస్కారం చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది, ఇనుము వేడి మీద ఉన్నప్పుడే కాల్చాలి, అలాగే నువ్వు భయపడుతూ ఉన్నప్పుడే నీ నమ్మకాన్ని బలపరచాలి అని అయితే మనోహరి అయితే మళ్ళీ ఒక కుట్ర పన్నుతుంది. ఆ కుట్ర ఏంటంటే, చంబా ద్వారా మళ్ళీ అమ్ము మీద దాడి చేయడానికి గరుడ పక్షిని అయితే పిలిపిస్తారు. దానిని చంబా తన మంత్రశక్తులతో పిలిపించి ఆ గరుడ పక్షికి అమ్ము బట్టలు వాసన చూపించి దానిని అయితే పైకి పంపించేస్తారు. అది పిల్లలు ఆడుకునే ప్లేస్లో అయితే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళు బయటకి వచ్చి పాపతో ఆడుకునే సమయానికి ఇక చంబా మంత్రాలు చదవడంతో ఆ పక్షి అయితే పిల్లలు ఆడుకునే ప్లేస్కి అయితే వస్తుంది. వచ్చి అక్కడే కింద తిరుగుతూ ఉంటుంది. ఇక చంబ మంత్రశుద్ర పూజలు చదవడంతో ఇక గరుడ పక్షి అయితే అమ్ము మీదకి దాడి చేయడానికి దగ్గరకంట వస్తుంది. అది గమనించిన అమ్ము అయితే అమ్ము అని భయపడిపోయి పారిపోబోతూ ఉంటే ఆ గరుడ పక్షి అమ్ము దగ్గరికంట వెళ్ళి దాడి చేయబోతూ ఉంటుంది. ఇక అలా దగ్గరకంట వెళ్ళి కాళ్ళ మీద ముఖం మీద రక్తం వచ్చేలా అయితే గోర్లతో గీసేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన పిల్లలు బాగి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక దాన్ని కొట్టడానికి ఎంత ప్రయత్నించినా సరే అది వెళ్లకుండా అలా గీరుతూనే ఉంటుంది. దాంతో మిస్సమ్మ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది.